క్యాలిస్టో అనేది బృహస్పతి గ్రహానికి ఉన్న 4 అతిపెద్ద ఉపగ్రహాల్లో ఒకటి. పరిమాణంలో ఇది సౌర కుటుంబంలోనే 3వ అతిపెద్ద ఉపగ్రహం. పరిమాణంలో పెద్దది. క్యాలిస్టో దాదాపు బుధ గ్రహం అంత పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఇది సమాన నిష్పత్తిలో రాళ్ళు మరియు మంచుతో తయారైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. క్యాలిస్టో ఉపరితలంపై సౌర కుటుంబంలో మరే ఇతర గ్రహం లేదా ఉపగ్రహంపై లేనన్ని ఉల్కాపాత గుంతలు ఉన్నాయి. బిలియన్ల సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి అగ్నిపర్వత పేలుళ్ళు లేదా భూకంపాలు సంభవించలేదు. అందువల్ల దీనిపై పడిన ప్రతి ఉల్కా గుర్తు అలాగే ఉండిపోయింది. దీనిని శాస్త్రవేత్తలు మరణించిన ప్రపంచం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని ఉపరితలంపై ఎలాంటి మార్పులు జరగవు. యూరోపా, గ్యానిమీడ్ ఉపగ్రహాలలాగే క్యాలిస్టో మంచు పొర కింద కూడా ఒక ద్రవరూప మహాసముద్రం ఉండే అవకాశం ఉందని నాసా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సముద్రం దాదాపు 250 కిలోమీటర్ల లోతులో ఉండవచ్చని అంచనా. క్యాలిస్టోకు చాలా పల్చని వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ మరియు స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ ఉన్నాయి. అయితే ఇది మానవులు శ్వాసించడానికి సరిపోదు. బృహస్పతికి ఉన్న మిగిలిన పెద్ద ఉపగ్రహాలతో అంటే ఐఓ, యూరోపా, గ్యానిమీడ్తో పోలిస్తే క్యాలిస్టో బృహస్పతికి కొంచెం దూరంగా ఉంటుంది. దీనివల్ల బృహస్పతి నుండి వచ్చే తీవ్రమైన రేడియేషన్ ప్రభావం క్యాలిస్టోపై చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల భవిష్యత్తులో మానవులు బృహస్పతి వ్యవస్థను పరిశోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి క్యాలిస్టో అత్యంత సురక్షితమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు మానవజాతి ప్రగతికి, సాంకేతిక విప్లవానికి మూలస్తంభాలు. విశ్వం ఎలా పుట్టింది అనే రహస్యం నుండి మన కంటికి కనిపించని వైరస్ల వరకు ప్రతి అంశంపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు మన సౌర కుటుంబంతో పాటు విశ్వంలోని ఇతర గ్యాలక్సీలపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదా? అలాగే బృహస్పతి ఉపగ్రహాలైన యూరోపా, క్యాలిస్టోలపై ఉన్న మంచు సముద్రాల్లో జీవులు జీవించగలవా అనే కోణంలో నాసా, ఇస్రో వంటి సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ శక్తివంతమైన టెలిస్కోప్ ద్వారా విశ్వం పుట్టిన కొత్తలో ఏర్పడిన మొదటి గ్యాలక్సీల చిత్రాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మానవాళిని పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడానికి వైద్య శాస్త్రవేత్తలు రాత్రింపగళ్లు శ్రమిస్తున్నారు. జీన్ ఎడిటింగ్ ద్వారా డిఎన్ఏలోని లోపాలను సరిదిద్ది క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధులను నయం చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. 3D బయో ప్రింటింగ్ ద్వారా ల్యాబ్లోనే మానవ అవయవాలను తయారు చేసే పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. భూతాపం నుండి భూమిని రక్షించడం ప్రస్తుత తరం శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలు. కాలుష్యం లేని గ్రీన్ హైడ్రోజన్, మరింత సమర్థవంతమైన సౌర ఫలకాలను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పర్యావరణంలో సులభంగా కలిసిపోయే బయోప్లాస్టిక్స్ మరియు ప్లాస్టిక్ను తినేసే ప్రత్యేక బ్యాక్టీరియాలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కంప్యూటర్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వైద్య రంగంలో వ్యాధులను ముందుగానే గుర్తించడానికి, స్వయంచాలక వాహనాలు నడపడానికి ఏఐ పరిశోధనలు తోడ్పడుతున్నాయి. సాధారణ కంప్యూటర్లు మిలియన్ల సంవత్సరాలు తీసుకునే సంక్లిష్టమైన లెక్కలను కేవలం కొన్ని సెకన్లలో పూర్తి చేయగల క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధిపై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుగొనేటప్పుడు శాస్త్రవేత్తలు ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు. చుట్టూ ఉన్న సమస్యను లేదా ఒక వింతను గమనించడం, ఆ సమస్య ఎందుకు వస్తోంది అనే దానికి ఒక అంచనాకు రావడం, తమ అంచనా నిజమో కాదో తెలుసుకోవడానికి ల్యాబ్లలో అనేక పరీక్షలు చేయడం, ప్రయోగాల ద్వారా వచ్చిన ఫలితాలను నిశితంగా పరిశీలించడం. ప్రయోగాలు విజయవంతమైతే దానిని ఒక కొత్త ఆవిష్కరణగా ప్రపంచానికి ప్రకటించడం. శాస్త్రవేత్తల ఈ నిరంతర పరిశోధనల వల్లే మన జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. భవిష్యత్తు తరాలకు కొత్త మార్గాలు సుగమమవుతున్నాయి. క్యాలిస్టో ఉపగ్రహం మీద మనుషులు నేరుగా సహజంగా బ్రతకడం అసాధ్యం. కానీ సైన్స్ మరియు టెక్నాలజీ సహాయంతో ప్రత్యేకమైన రక్షణ కవచాలు, కృత్రిమ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని తాత్కాలిక లేదా శాశ్వత స్థావరాలలో జీవించడం సాధ్యమే. బృహస్పతి యొక్క ఇతర పెద్ద ఉపగ్రహాలైన ఐఓ, యూరోపా, గ్యానిమీడ్లతో పోలిస్తే మనుషులు నివసించడానికి క్యాలిస్టోనే అత్యంత సురక్షితమైన ప్రదేశమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బృహస్పతి గ్రహం నుండి అత్యంత భయంకరమైన రేడియేషన్ వెలువడుతుంది.
యూరోపా, గ్యానిమీడ్లపై ఈ రేడియేషన్ మనుషులను క్షణాల్లో చంపేయగలదు. కానీ కాలిస్టో బృహస్పతికి చాలా దూరంగా ఉండటం వల్ల ఇక్కడ రేడియేషన్ ప్రభావం చాలా తక్కువ. స్పేస్ సూట్లు, బేస్ క్యాంప్ల సహాయంతో దీనిని సులభంగా తట్టుకోవచ్చు. కాలిస్టో ఉపరితలం మొత్తం మంచుతో నిండి ఉంది. దీనిని కరిగించి శాస్త్రవేత్తలు తాగడానికి నీరు, అలాగే ఆ నీటి నుండి ఆక్సిజన్, హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. దీని మంచు పొర కింద దాదాపు 250 కిలోమీటర్ల లోతులో ద్రవరూప మహాసముద్రం ఉండే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో పరిశోధనలకు మరియు వనరులకు బాగా ఉపయోగపడుతుంది. కాలిస్టోపై ఎలాంటి అగ్నిపర్వతాలు కానీ అంతర్గత కదలికలు కానీ లేవు. కాబట్టి అక్కడ ఇల్లు లేదా ల్యాబ్లు కడితే కూలిపోయే ప్రమాదం ఉండదు. కాలిస్టోపై ఉన్న వాతావరణం చాలా పల్చని కార్బన్ డయాక్సైడ్ పొర మాత్రమే. అక్కడ మనుషులు నేరుగా శ్వాస తీసుకోలేరు. కాలిస్టోపై ఉష్ణోగ్రత సగటున -139 డిగ్రీలు ఉంటుంది. ఇంతటి చలిలో రక్షణ లేకుండా మనిషి ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. ఇక్కడి గురుత్వాకర్షణ శక్తి మన భూమి కంటే చాలా తక్కువ, దాదాపు చంద్రుని అంతా ఉంటుంది. దీనివల్ల మనుషులు ఎక్కువ కాలం అక్కడ ఉంటే వారి ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. ఇది సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల భూమితో పోలిస్తే ఇక్కడికి కేవలం 4% సూర్యకాంతి మాత్రమే చేరుతుంది. అందువల్ల సోలార్ పవర్ కంటే అణుశక్తిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు కాలిస్టోపై స్థావరం ఏర్పాటు చేయాలనుకుంటే పద్ధతులు పాటించాలి. ఉల్కాపాతాలు, అంతరిక్ష రేడియేషన్ మరియు తీవ్రమైన చలి నుండి రక్షణ పొందడానికి భూగర్భంలో లేదా మందపాటి గోడలు గల ప్రత్యేక బయోడోమ్స్ నిర్మించాలి. ఇక ఈ డోమ్స్ లోపల భూమిపై ఉన్నట్లుగానే కృత్రిమంగా గాలి ఒత్తిడిని, ఆక్సిజన్ను, వేడిని నిరంతరం అందిస్తారు. మట్టి మరియు సూర్యకాంతి అవసరం లేకుండా కేవలం ప్రత్యేక లైట్లు, పోషక ద్రవాల సహాయంతో ల్యాబ్ల లోపలే ఆహార పంటలను పండిస్తారు. కాలిస్టోపై మనం భూమిలాగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ సాధారణ బట్టలు వేసుకొని తిరగలేం. కానీ అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించి ఒక సైన్స్ స్టేషన్ లేదా మానవ కాలనీ కట్టుకొని సైంటిస్టులు అక్కడ ఖచ్చితంగా జీవించగలరు. భవిష్యత్తులో సౌర కుటుంబం దాటి అవతలికి వెళ్లే మానవ అంతరిక్ష నౌకలకు కాలిస్టో ఒక ముఖ్యమైన గ్యాస్ స్టేషన్ లాగా ఉపయోగపడనుంది.